స్కైన్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ ద బేబీ ఫిలిం. ఎన్నిసార్లు బ్యాటింగ్ వెళ్ళినా మళ్ళీ కొత్తసారి బ్యాట్ తీసుకున్నప్పుడల్లా ఒక ఉన్నట్టు నాకు ఇక్కడ మాట్లాడటం కన్నా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాననే గిల్ట్ ఎక్కువ ఉంది. సారీ హరీష్ అన్న, సారీ అనిల్ అన్న. అసలు మేము చాలా ఆనందంగా వెయిట్ చేస్తాం నీ స్పీచ్ కోసం. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లు ఎవరు నా గెస్ట్ల కన్నా కూడా నాకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్, వాళ్ళతో నాకు జర్నీ ఉంది. సో ముఖ్యంగా నాకు ఎప్పుడు ఒక సైఫై సినిమా చూసినా, ఏదైనా సరే నాకు సైఫై సినిమాలు ఇలాంటి అంటే ఇష్టం. నేను ఏ నెట్ఫ్లిక్స్ చూసినా ఏం చూసినా వెంటనే షేర్ చేసుకునేది క్రియేటివ్ డైరెక్టర్ విఏ ఆనంద్ గారితో. గురూజీ, నాకు మీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలకి నేను పిఆర్ఓగా స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ ఆయన సినిమాకి నిర్మాతగా మారాను. ఇద్దరం ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని అలా కథలు ఆయన చెప్తున్నారు, నేను వింటున్నాను. ఒక బ్లాక్ బస్టర్ కథ ఏదైతే తీస్తాం. అలాగే కేర్ ఆఫ్ కంచర్పాలెం నుంచి ఆ కైండ్ ఆఫ్ సినిమాలకి అంటే నాకు చాలా మనసుకు హత్తుకున్న సినిమా. సో ఇక్కడికి వచ్చిన వెంకటేష్ మహాగారికి చాలా 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 థ్యాంక్స్. మీరందరూ రావడం నాకు చాలా బలంగా ఉంది. అలాగే గొంగళ పురుగు సీతాకోచిలక అయినట్టు వేణు వశిష్ఠగా మారే ముందు నుంచి నాకు చాలా స్నేహితుడు, నా చిన్ననాటి మిత్రుడు. అసలు ఈ రీసెంట్గా ఇండస్ట్రీ స్రంప్లో ఉన్నప్పుడు బింబిసార లాంటి బ్లాక్ బస్టర్తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. సో అసలు ఆ ఇంటర్వెల్ ఇదైతే మైండ్ బ్లోయింగ్ అసలు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే వీ హ్యావ్ ఏ లాంగ్ ట్రావెల్. సో వేణు అంటే నాకు చాలా ఇష్టం. అతను చాలా కథలు చెప్పేవాడు. ఆ కథలన్నీ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఎంత ఫైర్ ఉంటుందా అనుకున్నాను. కానీ కోకటపల్లి భ్రమరాంబ థియేటర్లో మార్నింగ్ 5ంటికి నేను సినిమా చూస్తున్నప్పుడు కళ్యాణ్ రామ్ గారిని అతను ప్రజెంట్ చేసిన విధానం అది నాకు చాలా మెస్మరైజ్. అంటే ఎవరో డైరెక్టర్ అయితేనే మనం చాలా ఆనందపడతాం. స్నేహితుడు డైరెక్టర్ అయ్యి ఒక ఇండస్ట్రీలో ఒక సూపర్ బ్లాక్ బస్టర్ ఇస్తే ఆ ఆనందం నాకే తెలుసు. వేణు వశిష్ఠ, నువ్వు ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇవ్వాలి. అలాగే ఇక్కడున్న అనిల్ అన్న నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు ఆయన తీసిన పటా సినిమా నుంచి, సుప్రీం సినిమా నుంచి ఫస్ట్ ఏ సినిమా అయినా సరే మార్నింగ్ షో అవగానే నేను ఫస్ట్ మెసేజ్ పెట్టేది అనిల్ అన్నకి. ఎందుకంటే F3 చూడగానే అన్న F4 అనేది సీక్వెల్ కావాలి. ఎందుకంటే ఈ బ్లాక్ అంటే అనిల్ అన్న ఏదైనా సక్సెస్ కొడితే అది నేను సక్సెస్ ఇచ్చినంత ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం చాలా కష్టం. ఆ ఎంటర్టైన్మెంట్ని ఒక పందాలో తీసుకుని అనేది ఇంకా చాలా ఇది. అందులో ఒక కొత్త వరవడి సృష్టించి సరిలేవరో ఆయనకి ఎవరో అనిపించిన డైరెక్టర్ ఎవరు అంటే అనిల్ రావుపూడి అన్న. సో అనిల్ రావుపూడి గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరిని ఆస్వాదించడం చాలా థ్యాంక్స్. అలాగే పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ అన్న. నాకు అన్నే ఒక ఎలివేషన్కే ఎలివేషన్ ఇవ్వాలంటే నేను ఎస్కలేటర్లో ఉండాలి. ఎందుకంటే ఒక 10-11 ఏళ్ల క్రితం నేను మెగా ఫ్యాన్ అని మళ్ళీ కొత్తగా ఎప్పుడు చెప్పక్కర్లేదు, పుట్టినప్పటి నుంచి అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ అన్న సినిమా ఓకే అయింది. అప్పుడు హరీష్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పా, మా పవర్ స్టార్కి బ్లాక్ బస్టర్ కావాలి అని చెప్పి. నువ్వు ఊహించిన దానికి మించి ఉంటుంది, రాసుకో అని చెప్పాడు ఆయన. సాంబార్ రాసుకో అన్నట్టు చెప్పాడు. సో ఒక దశాబ్దం దాటినా ఇప్పటికీ పవర్ స్టార్ సినిమాలు మేము ఒక బెనిఫిట్ వేయాలన్నా, ఒక సాంగ్స్ వేయాలన్నా, ఏదన్నా రిఫరెన్స్ ఉండాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది హరీష్ అన్న సినిమాకే. సో అలాగే నాకు లైఫ్లో ఏమన్నా అనిపించినా నేను ఒక నిర్మాత అవ్వకముందే నువ్వు చాలా పిఆర్ బాగా చేస్తావు, అంటే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్, నా డేట్లు నీకు ఇస్తాను, ఒక సినిమా తీసుకో అని చెప్పి నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేశాడు. అంటే హరీష్ అన్న ఎప్పుడు సినిమా చేస్తాడో చేయడో తెలియదు, కానీ ఆ రోజు చేస్తాడు అన్న నమ్మకంతో ఓకే నాకు ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్ డేట్లు అయితే ఉన్నాయి, నేను సినిమాలో ప్రొడ్యూసర్ అవ్వగలను అని పిఆర్ఓ నుంచి DUCER ఎక్స్టెండ్ చేసి ప్రొడ్యూసర్ అయ్యాను. సో అలాంటి హరీష్ అన్న ఇక్కడికి రావటం, ఎందుకంటే ఆయన స్క్రిప్ట్స్లో ఎంత బిజీగా ఉన్నారో తెలుసు. అలాంటి ఆయన ఇక్కడ టైం స్పెండ్ చేయటం నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది.
అన్న థ్యాంక్ యూ, లవ్ యూ. ఎందుకంటే హరీష్ అన్న నాదంటే చాలా ఎమోషనల్. ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రమోషన్స్ చేశాను, ఆయనలో ఎమోషన్స్ చూశాను కాబట్టి నేను చాలా ఇది. అలాగే ఇక నా సోల్మేట్ నాకు మారుతి డైరెక్టర్ గారు అవ్వకముందు నుంచి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే నా లైఫ్లో ఏం జరిగినా తనతో షేర్ చేసుకునేవాడిని. అలాగే తనలో ఒక సూపర్ డైరెక్టర్ ఉన్నాడు అని నమ్మేవాడిని. మేమిద్దరం కలిపి చాలా స్క్రిప్ట్స్ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్ ఎప్పుడు ఇది అవుద్దా అని ఎదురు చూసేవాడిని. అలాంటిది నేను ఈరోజు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా బలంగా ఉన్నాను అంటే దాంట్లో మొట్టమొదటి కారణం మారుతి. ఎందుకంటే నన్ను నించోబెట్టింది, నేను నించుంటానికి కారణం నాకు బ్యాక్ బోన్లా. నేనేం చేసినా సరే నా ప్రతి అడుగులోనూ తన ప్రోత్సాహం నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. సో నేను మారుతి ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు, ఇప్పుడు తీయబోయే సినిమాలు మరో ఎత్తు. సో అలాంటి మారుతి ఎప్పుడు ఎత్తులో ఉండాలని, అలాంటి ఎత్తు నా వెనకుంటే నేను చాలా బాగుంటానని, నేనే కాకుండా కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు, ఎందుకంటే ఒక దర్శకుడు ఇంకో దర్శకుడికి అవకాశం అనేది చాలా అరుదు. సో ఆయన పేరు పణంగా పెట్టి ఎందరో దర్శకులకు అవకాశం ఇచ్చారు. సో అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి పేరేకి డార్లింగ్, నేను ప్రొడక్షన్ చూసుకుంటా, ఒక మంచి డైరెక్టర్లకే మనం ఛాన్స్ ఇద్దామంటే సాయి రాజేష్ కథని తను చాలా ఎగ్జైట్ అయ్యి ఈ మాస్ మూవీ మేకర్ స్థాపించాం. డార్లింగ్ ఇక నుంచి నీ పేరు నిలబడుతుంది తప్ప ఎప్పుడు పడిపోదు. సో నిన్ను గర్వపడే సినిమాలే తీస్తాం బ్యానర్లో. థ్యాంక్ యూ. చాలా ఇక బేబీ విషయానికి వస్తే అన్న ఒక 2 minutes విత్ యువర్ పర్మిషన్. ట్యాక్సీ వాళ్ళ నాకు రౌడీ విజయ్ దేవరకొండ నన్ను ఒక మెట్టు 10 మెట్లు ఎక్కించి నాకు తన పీక్లో ఉన్నప్పుడు డేట్స్ ఇచ్చి నన్ను ఒక ప్రొడ్యూసర్ నుంచి ఒక హిట్ ప్రొడ్యూసర్ చేసిన సినిమా ట్యాక్సీ వాళ్ళ ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు రామానాయుడులో అక్టోబర్ 12, 13 ఆ రోజు ఆనంద్ ఫస్ట్ టైం నేను ఆనంద్ని కలిశాను. మేము ఒక ప్రమోషనల్ వీడియోలు చేస్తుంటే వచ్చి తను చాలా శ్రద్ధగా చూస్తుంటే చెప్పాను, బ్రదర్ నీకు ఇంట్రెస్ట్ ఉందా సినిమాల్లో అన్న. ఎందుకన్నా అన్నారు. ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ అన్నాను. తను నవ్వు వెళ్ళిపోయాడు. బట్ నాకెందుకో ఆనంద్ తన ఆహార్యం అయితే ఏంటి ఎందుకో తను బాగా నచ్చాడు, అతనితో సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యాను. అలాగే నాకు రాజేష్ చాలా కాలం నుంచి మేము ఒక డిస్కషన్ బోర్డు నుంచి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఫ్రెండ్స్గా మేము ఎన్నో అవన్నీ చెప్పకూడదేమో అది అలా గడిపాం. సో అదే రోజు అప్పట్లో మ్యాన్షన్ హౌస్ అలా గడిపేవాళ్ళం. హౌస్ ఉన్నప్పుడల్లా మ్యాన్షన్ హౌస్. జనరల్గా ఎవరికైనా పార్టీకి అకేషన్ కావాలి, నాకు రాజేష్కి లొకేషన్ చాలు. సో అలా టైంలో తనలో ఒక టైం ట్రావెల్ మీద ఒక కథ చెప్పాడు ఒక 12-13 ఏళ్ల క్రితం. చెప్తే నేను అది ఒక యంగ్ స్టార్కి తీసుకెళ్ళి వినిపించాను. ఇతను కథ బాగా చెప్పాడు కానీ ఇది ఏదన్నా ఫ్రీ మేక్ అలా అన్నాడు. లేదండి అతనిలో చాలా ఇది ఉంది అన్నాడు. అతను ఎందుకు ఆ సినిమా చేయలేదు. అప్పుడు నాకు రాజేష్ మంచి డైరెక్టర్ అవుతాడు నమ్మకం కలిగింది. రాజేష్ ఎప్పటికైనా నేను నీతో సినిమా తీస్తానని చెప్పా. తను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హీరోగా చేసి క్రియేటర్ అనిపించుకున్నాడు.